మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంబర మూవీ మ్యూజిక్ ఫెస్ట్ స్టార్ట్ అయిపోయింది. హనుమాన్ జయంతి సందర్భంగా బింబిసారా ఫేమ్ వశిష్ఠ డైరెక్షన్లో చిరు చేస్తున్న ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ నుంచి రామరామ అనే ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. చిరు హనుమాన్ భక్తుడని, ఆంజనేయమాల ధరిస్తారనే సంగతి తెలిసిందే. ఆయన నటించిన పలు సినిమాల్లోనూ హనుమంతుడి రిఫరెన్సెస్ చూసాం. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. నా ఇష్టదైవం పుట్టినరోజున తన ఇష్టదైవం గురించి పాట అంటూ చిరంజీవి సాంగ్ షేర్ చేశారు. కీరవాణి సంగీతం, సరస్వతి పుత్ర రామ జోగయ్య శాస్త్రి సాహిత్యం అద్భుతంగా కుదిరాయి. నీ గొంతు కలిపి మా వంత పాడగా రావయ్య అంజని హనుమ రామయ్య కీర్తన నోరారా పలుకగా చిరంజీవిని జనుమ అంటూ రామ జోగయ్య తన పెన్నుతో రాములోరి గొప్పదనాన్ని చాలా బాగా వర్ణించారు. శంకర్ మహదేవన్, లిప్సిక ఆద్యంతం ఆసక్తికరంగా ఆలపించారు. జై శ్రీరామ్ అంటూ చిరు వాయిస్ వినిపించడం పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చింది. అలాగే శోభి పాల్రాజ్, లలితా శోభి చక్కటి డ్యాన్స్ మూమెంట్స్ కంపోజ్ చేశారు. ఇక చిరు గెటప్ గురించి, ఆయన వేసిన సింపుల్ అండ్ స్టైలిష్ స్టెప్స్ గురించి చెప్పక్కర్లేదు. సాంగ్లో చూపించింది శాంపిలే. సిల్వర్ స్క్రీన్ షేక్ అయ్యే స్టెప్స్ మరిన్ని ఉండబోతున్నాయనిపిస్తోంది. ప్రతి ఫ్రేమ్ బ్యూటిఫుల్గా, సాంగ్ పిక్చరైజేషన్ కూడా కలర్ఫుల్గా ఉంది. ప్రస్తుతం విశ్వంబర ఫస్ట్ లిరికల్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. త్రిష, ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ కీ క్యారెక్టర్స్ చేస్తున్న ఈ మూవీని విక్రమ్ రెడ్డి సమర్పణలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ మీద వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు. విశ్వంబర విజువల్ వండర్గా తీయడానికి వశిష్ఠ బాగా కష్టపడుతుండడంతో సినిమా అనుకున్న సమయానికి విడుదల కావడం కుదరలేదు. మ్యూజిక్ ఫెస్ట్ స్టార్ట్ చేయడంతో త్వరలోనే రిలీజ్ డేట్ విషయంలోనూ క్లారిటీ రానుంది. చిరు బ్లాక్ బస్టర్ ఇంద్ర రిలీజ్ అయిన జూలై 24నే విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారనే వార్త కూడా వైరల్ అవుతోంది. ప్రస్తుతం షూటింగ్ కూడా ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. విశ్వంబరకు గుమ్మడికాయ కొట్టగానే చిన్న గ్యాప్ తీసుకొని ఈ మధ్య పూజా కార్యక్రమాలతో లాంచ్ చేసిన అనిల్ రావిపూడి సినిమాకి షిఫ్ట్ అవుతారు చిరు. ఈ క్రేజీ కాంబో మూవీ ఇంకా షూట్ స్టార్ట్ కాకుండానే పాజిటివ్ బజ్ అండ్ సాలిడ్ బిజినెస్ ఆఫర్లతో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. మెగాస్టార్ ఇమేజ్కి అనిల్ మార్క్ యాడ్ అయితే థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయం అంటూ కొంతకాలంగా చిరుకి తన రేంజ్ హిట్ పడాలి అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.